ప్రభు నామంలో మీకు అందరికీ వందనాలండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మత్తయి సువార్త 24 అధ్యాయం 28వ వచనం. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. ప్రభువు రాకడికి కొన్ని సూచనలు చెప్పారు యేసు ప్రభు వారు. ఎలా అంటే ఆయన దేవాలయం నుండి బయలుదేరి వెళుతుండగా శిష్యులు ఆయనతో ఏమంటారంటే ఈ దేవాలయపు కట్టడాలను ఆయనకు చూపించినప్పుడు ఆయన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవి రాతి మీద రాయి నిలబడకుండా పడద్రోయబడుతుంది అని చెప్పి అప్పుడు శిష్యులు ఆయన ఏకాంతంగా కూర్చున్నప్పుడు మరి ఒకసారి వెళ్ళి ప్రభువా ఇవన్నీ ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమని యేసయ్యను అడుగుతారు. అప్పుడు యేసయ్య వారితో ఇట్లా అంటారు, ఎవరునూ మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తు నుంచి పలువురిని మోసపరుస్తారు, మీరు మోసపరచబడకూడదని చెప్తారు. ఈ సూచనలు ఏం చెప్పారంటే యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవన్నీ జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనకి ప్రారంభం అని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులు అదే ఉన్నాయి. యుద్ధ సమాచారాలు వింటున్నాం మనం. రాజ్యం మీదకి రాజ్యాలు, యుద్ధాలు, కరువులు, భూకంపాలు, అనారోగ్య పరిస్థితులు ఇవన్నీ మనం వింటున్నాం. కనుక ఇంకా ఏం చెప్తారంటే ఆయన కొన్ని సూచనలు అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపరచుటకే గొప్ప సూచక్రియలు చేస్తారు. అంటే నమ్మి కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఆ యొక్క టైంలో మార్చేసి విధానాలు ఉన్నాయండి. మళ్ళీ ఒకటి చెప్పారు, పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. ఇప్పుడు మనం చూసినప్పుడు ఈ లోకంలో ఏదైనా ఒక చనిపోయిన బాడీ ఏదో జంతువుది ఏదో చనిపోయిన ఉన్నప్పుడు అక్కడ గద్దలు కానీ కాకి ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, అబ్బా అది చనిపోయింది ఏదో ఉందన్నట్టు మనకు అర్థమవుతుంది. అలాగే దేవుడు ఏం చెప్తున్నారంటే మీరు యుద్ధ సమాచారాలను విన్నప్పుడు ఆ కరువులు, ఈ భూకంపాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఈ వేదనలు ఇది జరుగుతున్నప్పుడు ప్రభు సమీపంగా ఉన్నారని మనం గుర్తెరిగి వాక్య ప్రకారం వాక్యానుసారంగా మనం చదివినప్పుడు ఓహో యేసే త్వరలో వస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి మనలో మెలుకోకుండా ప్రభు వాక్యం దీవించును గాక. మీకు అందరికీ వందనాలండి. మరొకసారి మరొక అంశంతో మనం మాట్లాడుకుందాం. Please like, share and subscribe to my channel. Thank you.